నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో మత్స్యకారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమావేశమయ్యారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్పై మత్స్యకారులకు మంత్రి కొల్లు రవీంద్ర భరోసా ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడా లేని టెక్నాలజీని అభివృద్ధి చేసినందుకే సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థకు ఈ ఫిషింగ్ హార్బర్లో స్థలం కేటాయించామన్నారు. మత్స్యకారులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కొల్లు రవీంద్ర మత్స్యకారులకు భరోసా ఇచ్చారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలోనే 125 ఎకరాల భూమి అందుబాటులో ఉందని, ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ధి చేసి మత్స్యకారులకు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు కృషి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు మంత్రి రవీంద్ర. తిన్న ఫిషింగ్ హార్బర్కి సంబంధించి అక్కడ స్థానికులకు ఉన్నటువంటి నిర్మాణాలని నివృత్తి చేయడం కోసం ఈరోజు జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా శాసనమండలి సభ్యులు, అలాగే మాటేం బోర్డు చైర్మన్ గారు, అధికారులందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది. వాస్తవాలన్నీ కూడా వాళ్ళకి వివరించాం. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు వాళ్ళు తెలియజేయడం జరిగింది చాలా డీటెయిల్డ్గా. ఎందుకంటే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఈ రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లకి నాంది పలికింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇవాళ హైజీనిక్గా ప్రపంచంలో హైజీన్ ప్రోడక్ట్కి వాల్యూ ఎక్కువ వస్తూ ఉంది. హైజీన్ ప్రోడక్ట్లకి ఎందుకంటే తెచ్చినటువంటి సముద్ర సంపదని ఒక సక్రమైనటువంటి పద్ధతిలో ప్రాసెసింగ్ చేస్తే దానికి అదనపు వాల్యూస్ వస్తాయి. అలాంటి దాన్ని ఈ తీర ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ఈ ఫిషింగ్ హార్బర్లు చాలా దోహదపడతాయి. అయితే ఇక్కడ మొన్న సాగర్ షిప్పింగ్ ఏదైతే అటానమస్ డిఫెన్స్ సంబంధించినటువంటి షిప్ బిల్డింగ్ కంపెనీ దగ్గర 2,500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో గౌరవ హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఆ సంస్థ ప్రతినిధులు వచ్చి ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఏదైతే వాళ్ళు తయారు చేసినటువంటి షిప్స్ని సముద్రపు నీటిలో వదలడానికి వాళ్ళకు కొంత స్థలం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దాదాపు 190 దగ్గర 900 మీటర్లు ఉంది. ఆ 900 మీటర్లో ఒక 150 మీటర్లు వాళ్ళు ఈ పడవల్ని దింపడానికి కావాలని చెప్పి వాళ్ళు కోరటం, దాని మీద మరి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంతమంది రెచ్చగొట్టే కార్యక్రమం